దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేని మనసుకులైనది. దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తాడు. అయితే దేవుడు తగిన సమయమందు మనల్ని హెచ్చించాలంటే దేవునికి మనం మొట్టమొదట సమయం ఇవ్వాలి. చాలా మంది దేవుని నమ్ముకొని ఆయన సొంత రక్షకునిగా అంగీకరించి కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ వారు సమయానికి దేవుని సన్నిధికి రారు, దేవుని సన్నిధిలో స్తుతించరు, దేవుని సన్నిధిలో మహిమపరచరు. కానీ దేవునికి మాత్రము అనేకమైన కోరికలను అడుగుతుంటారు, అనేకమైన కార్యాలు చేయమని అడుగుతారు. కనుక మొట్టమొదట మనం దేవునికి తగిన సమయం ఇవ్వాలి. ప్రతి దినము ప్రతిరోజు కుటుంబ ప్రార్థన దేవుని సన్నిధిలో కొంత సమయం గడిపినప్పుడు తగిన సమయం ప్రసంగంలో రాయబడింది, ప్రతి దానికి ఒక సమయం కలదు. దేవుని ద్వారా కార్యాలు పొందాలనుకుంటే నీ జీవితంలో కలిగిన ప్రతి కఠినమైన పరిస్థితిని విడుదల పొందాలంటే నీవు మొట్టమొదట దేవునికి కొంత సమయం ఇవ్వడానికి ఇష్టపడవు. ప్రతి దినం ఒక 2.5 గంటలు, ప్రతి సాయంత్రము, ప్రతి రాత్రికాల సమయంలో కొంత సమయము కుటుంబ ప్రార్థన చేసుకున్నట్లయితే అది నీ ఆత్మీయ జీవితానికి ఎదుగుదలగా ఉంటుంది. రేపటి దినాన దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసి హిజ్కియా వాళ్ళే కన్నీరు విడిచి, దేవా ఈ సన్నిధానంలో నేను ఎలాగో నడుచున్నానో దయచేసి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసే విధముగా మనము జీవించాలి. గనుక ఈ యొక్క మాటలు వింటున్న నీవు నీ జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో నువ్వు బ్రతికి ఉన్నావో నిన్నుగా పరిశీలన చేసుకో. కనుక ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనసుకుని ఉండాలి. 91 కీర్తనలో మోషే రాస్తున్నాను, వి ఆర్ అండర్ ఇన్ ద మోస్ట్ హై గాడ్. ఉన్నతమైన మహోన్నతుని దేవుని క్రిందన మనం ఉన్నాము, సర్వశక్తిని నీడలో ఉన్నాము. కనుక మనం సమయాన్ని ఇచ్చినప్పుడు, ఎందుకంటే మన పనిని మనం చేసినప్పుడు దేవుడి పని దేవుడు చేస్తాడు. దేవుని వాక్యంలో మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే ఆనాడు దేవుడు ఆ యొక్క కానా విందులో ద్రాక్షరసం అయినప్పుడు దేవుడు అక్కడ ఉన్న వారిని పిలిచి, అక్కడ ఉన్న వర్క్ చేస్తున్న పని వారిని పిలిచి, మీరు ఈ యొక్క బాణలను నీటితో నింపండి అని తెలియజేసినప్పుడు వారు ఆ యొక్క బాణలను నీటితో నింపినప్పుడు ఆ దేవుడు ద్రాక్ష రసాన్ని చేశాడు. ఆనాడు 5 రొట్టెలు 2 చేపలు చిన్నపిల్లలు అనబడిన వారు దేవునికి ఇచ్చినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెంచారు. కనుక దేవుడు మనకు సులువైన పని ఇచ్చాడు, దేవుడు కష్టమైన పని చేశాడు. కనుక నీ పని నువ్వు చేసినప్పుడు దేవుడు పని దేవుడు చేస్తాడు. కనుక మొట్టమొదటి ఆయనకి సమయాన్ని ఆయన బలిష్టమైన చేతి క్రింద తగ్గించుకొని, బైబిల్ రాయబడింది, తగ్గింపబడిన వాడు హెచ్చింపబడను, తగ్గించుకొని జీవించు, తర్వాత నీ భారం యెహోవా మీద మోపు. దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు, అద్భుతమైన ఉత్తరం ఇస్తాడు, నీ జీవితాన్ని